హృదయకరణ గారు చెప్పండి. ఈ యాత్ర గురించి మీ అనుభవాలు చెప్పండి. మీరు ఎలా జరిగింది అనుభవాల గురించి చెప్పాలా? అయితే మీకు ఇప్పుడు చాలా హ్యాపీ జరిగింది. కుంభమేళ యాత్రకి ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నాము, కానీ యాక్చువల్గా అయితే ట్రైన్ బస్సు అనుకున్నాం, కానీ అవి టైంకి మనకు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకా మళ్ళీ మన జీవితంలో సారి తప్పితే ఇంక మళ్ళీ చూడలేమని ఉద్దేశంతో ఇంకా బైక్ మీద మేము బయలుదేరాము వెళ్ళడానికి. కానీ ఏంటంటే ఏదో ఒకటి మనం చేయాలి అంటే ట్రైన్ ఇట్లా వెళ్తారు, కానీ బైక్ మనం సెపరేట్ డిఫరెంట్గా బైక్ మీద కూడా వెళ్తారు, వెళ్ళవచ్చు చాలా చోట్ల నుంచి. కానీ ఫ్రెండ్స్ కింద ఇలాగా కలిసి అలా వెళ్తారు, కానీ ఫ్యామిలీ వేరు ఎవరు లేరు. ఆ విధంగా వెళ్తే మనం ఒక గుర్తింపు అంటూ ఉంటుంది కదా మనకైనా ఉద్దేశంతో నేను ఇంకా వెళ్ళడం జరిగింది. కానీ ఇది ప్రయాణం చాలా రిస్క్. ఆ రిస్క్ అని తెలిసినా సరే కానీ నేను వీళ్ళు భయపడతారని చెప్పకుండా వెళ్ళి తీసుకొని వెళ్ళి ఆ భగవంతుడి దేవులు అంతా బాగా సవ్యంగా జరిగింది. చక్కగా తిరిగి వచ్చాను. ఇంకా మేము కుంభమేళంతో పాటు ఇంకా కాశీ, అయోధ్య, ఇంకా వేరే అన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. దీనికి మాకు సమయం కూడా 9 రోజులు పట్టింది, కానీ చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా బాగా జరిగింది. ఆ దర్శనాలు కూడా మేము అనుకున్న దానికంటే బాగా జరిగింది. ఇంకా ఇద్దరు చాలా హెవీ రష్గా ఉండడం, ట్రాఫిక్ అటువంటివి జరిగింది. అందరికీ చాలా ఇబ్బందులు పడ్డారు. మేము ఏంటంటే ఒక ఫుడ్ భోజనానికి తప్పించి మిగతా దేనికి కూడా ఇబ్బంది పడలేదు. ఆ దేవుని దయ వల్ల అంతా కూడా మాకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా బాగా జరిగింది. అంతే. అలాగే ఇన్ టైంలో అనుకున్న దానికంటే ఇంకా ముందే కూడా త్వరగా ఇంటికి చేరుకున్నాం. అంతా కూడా హెల్త్ పరంగా కూడా ఏ ఇబ్బందులు కూడా ఏమీ జరగలేదు. అందరికంటే ఇప్పుడు కూర్చోవడం గ్రేటు, అందులో చిన్నపిల్లలు కూడా ఫుడ్కి దేనికి ఇబ్బంది పెట్టకుండా. నేనైతే ఒకటే చెప్తున్నా, మా వారు చాలా గ్రేట్. ఎందుకంటే 2 వైపులా చక్కగా బండి తోలి మమ్మల్ని అన్ని యాత్రలు తిప్పి తీసుకొచ్చి సేఫ్గా చాలా కష్టపడ్డారు. నిజంగా చాలా థ్యాంక్ యూ రాము. తల్లి చూడగలుగుతానో లేదో హ్యాపీ. సరేనండి, అందరికీ థ్యాంక్స్ అండి. చక్కగా చెప్పండి అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.